ఎన్నికల్లో డబ్బులు ఎవరు ఖర్చు పెట్టరు? చివరికి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చింది. ఇంకా డబ్బులు ఎవరు ఖర్చు పెట్టరు? కానీ డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు మంది రావడం, డబ్బులు ఖర్చు పెట్టకుండా మంది రావడం, ఇది ముఖ్యం. పవన్ కళ్యాణ్కి అయితే ఇప్పటికీ డబ్బులు ఖర్చు పెట్టకుండానే వస్తున్నారు. అయితే వాళ్ళకి ఆ పెట్రోల్ పోయించడము, ఆ పైన భోజనాలు అవి అరేంజ్ చేయడము చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాలా, మందు పోయించాలా, తిండి పెట్టాలా. అయితే ఎందుకని తెలుగుదేశం వెనకబడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే జన సమీకరణలో అంటే? ఎందుకంటే సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ వెళ్తున్నటువంటి బస్సు యాత్రకి యాక్చువల్గా నెల్లూరు వరకు ఉంటారు, రాయలసీమ నెల్లూరు వరకు టెంపో నెల్లూరు నుంచినే తగ్గిపోతుందని భావించారు. ఎందుకంటే నెల్లూరులో వైసీపీకి దెబ్బ తగిలటం, చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి అన్నట్టు. కానీ అక్కడ టెంపో మెయింటైన్ అయింది, 2 రోజులు ఉండాల్సి వచ్చింది అక్కడ. ఆ తర్వాత ప్రకాశం, అక్కడి నుంచి ఇక మళ్ళీ క్రౌడ్ ఉండదు, జగన్కి ఈ దఫా రాయలసీమ మాత్రమే కాపాడుతుంది అని చెప్పేసి భావించింది తెలుగుదేశం. ప్రకాశం నిండింది, పల్నాడు నిండింది, గుంటూరు, కృష్ణా, గోదావరిలోనూ జనప్రవాహమే వచ్చింది. చివరికి అనకాపల్లి, విశాఖపట్నం ఎక్కడ చూసినా జనప్రవాహమే. దాన్ని బట్టి ఏం కనబడుతున్నది అంటే వైసీపీ శ్రేణులకైతే ఒక ఉత్సాహం వచ్చింది. బట్ జన సమీకరణ అదే స్థాయిలో ఎందుకు చేయలేకపోతున్నారు అన్నది ఇప్పుడు. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో కానీ నియోజకవర్గాల స్థాయిలో ఎట్లా ఉంటుందంటే, అవతలోడు 10 వెహికల్స్ వేసుకొస్తే మనం 100 వెహికల్స్ వేసి రావాలి. అప్పుడు మనకి టెంపో. గ్రామీణ ప్రాంత వాతావరణం అట్లాగే ఉంటుంది, సినిమాల్లో చూపెట్టే తరహాలోనే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు జన సమీకరణ అన్నటువంటిది చంద్రబాబుకి వచ్చిన దాన్ని, జగన్మోహన్ రెడ్డికి వచ్చిన దాన్ని కంపేర్ చేస్తారు. అయితే తెలుగుదేశం వాళ్ళు అనేది ఏంటంటే, అసెంబ్లీ నియోజకవర్గం వారీగా చంద్రబాబు తిరుగుతున్నాడు కాబట్టి ఆ స్థాయిలో వరకే కౌంట్ వేస్తారు. ఈయనేమో జిల్లా మొత్తం కలిపి లెక్కేసుకుంటున్నాడు కాబట్టి అలాగే చేస్తారు అన్నట్టు. అదే కదా గేము, జగన్ గేమే అది. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి వచ్చినప్పుడు 1,00,000 మందిని సేకరించాలంటే 2 లక్షల జనాభా ఓటర్లు ఉండేటువంటి చోట ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి ఈ టైప్లో చేసుకుంటూ వస్తున్నారు. మెయిన్ ఏంటి, నిండుగా కనబడాలి. అది చంద్రబాబు అయినా చేసేది. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు లోకేష్ యాత్రలో అప్పుడు అటు ఇటు బ్యారికేడ్లు పెట్టేసేసి, బ్యారికేడ్లు అంటే పెట్టేసేసి, హోర్డింగ్స్ పెట్టేసేసి మధ్యలో ఎందుకు పెడుతున్నారు? ఇప్పటికి కూడా అది అలాగే పెడుతుంది తెలుగుదేశం పార్టీ సభలో. ఈవెన్ పవన్ కళ్యాణ్ వెళ్తున్నప్పుడు సభలు కూడా అట్లాగే పెడుతున్నారు. అంటే క్రౌడ్ని ఆ రోడ్ అంతా ఎక్స్పాండ్ అయితే తక్కువగా కనబడతారు. ఇప్పుడు డ్రోన్స్ కాలం కదా, ఒకే చోట క్రౌడ్ అంతా నిండిపోవాలన్నటువంటి రూట్లో. అదే కనుక కొంచెం అవతల నుంచి కనబడుతున్నారన్నా సరే అవతలకే నుంచుంటారు, వీళ్ళు రమ్మన్న మధ్యలోకి రారు. కాబట్టి అసలు అవతల ఇప్పుడు హోర్డింగ్స్ అటు ఇటు పెట్టిన చోట అవతల పక్కన ఇంకెవడదు నుంచున్నా కూడా కనబడకుండా చేసుకొస్తున్నారు. అది వ్యూహం. అందుకనే ఎవరికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కాకపోతే ఈ తేడా వలన ఎక్కువ క్రౌడ్ కనబడుతోంది అన్నది స్పష్టమవుతోంది.